వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే కనుక ఒక్కొక్క నక్షత్రానికి వాళ్ళ సంపూర్ణ జాతకం అయితే అందిస్తూ వస్తున్నాం గురుగారు. మీ పుణ్యం అంటే గతంలో అయితే కనుక రాశి పరంగా మనం సంపూర్ణ జాతకం చేసుకున్నాం. అవును. సో దాంట్లో ఏంటంటే మనకి ఎంతో మంది నక్షత్ర పరంగా ఇంకొంచెం క్లియర్ గా తెలుస్తుంది కదా అని అయితే కామెంట్ చేస్తూ వచ్చారు గురుగారు. సో అందుకనే మనం నక్షత్రాల సిరీస్ మొదలు పెట్టేశాం. ఇప్పుడు వచ్చేసి మృగశిర నక్షత్రం దగ్గర ఉన్నాం గురుగారు. వీళ్ళకి దశల వారీగా ఎలా ఉండబోతుంది, వాళ్ళ పుట్టుక దగ్గర నుండి మొత్తం పూర్తి సంపూర్ణ జాతకం అయితే అందిద్దాం తప్పకుండా. సో అలాగా, అంతేకాకుండా గురుగారు మీరు వచ్చేసి నక్షత్రాల పొంతన అనగా వివాహానికి కానీ వ్యాపారానికి కానీ ఈవెన్ స్నేహానికి కూడా నమ్మక ద్రోహాలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఏ నక్షత్రాల వాళ్ళతో వీళ్ళకి పొంతన ఉంటుందో కూడా తెలియజేయండి గురుగారు. అలానే చివరిగా వచ్చేసి మన క్షేత్రం గురించి కూడా ఎంతో బాగా చెప్తూ వస్తున్నారు మీరు. ఇప్పటిదాకా యూట్యూబ్ లో అయితే ఎవ్వరూ చెప్పలేదండి. గురుగారు వచ్చేసి మన కోసం ఒక్కొక్క నక్షత్రానికే కాకుండా పాదాలకి వారీగా కూడా ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే వాళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది వస్తుందో చెప్తూ వస్తున్నారు. సో చెప్పండి గురుగారు, ఇంకా మనం మృగశిర నక్షత్రం వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు? ఫస్ట్ ఇప్పుడు మృగశిర నక్షత్రం అంటే ఆషామాషి నక్షత్రం కాదు, ఇది చాలా గొప్ప నక్షత్రం. ఇది రాశి ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు అవుతాడు. స్పోర్టివ్నెస్, అగ్రెసివ్నెస్, అలాగే ప్రతిదీ అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇలాంటి వాటిల్లో వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారని చెప్పొచ్చు. సామాన్యమైన నక్షత్రం అయితే మాత్రం కాదు. ఎవరైతే ఈ యొక్క మృగశిర నక్షత్రంలో పుట్టారో వాళ్ళు అదృష్టవంతులుగా మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా మృగశిర నక్షత్రం వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని పట్టుకోవడం మీ తరం కాదు. వాళ్ళు ఎంత ఒక పాము ఎలా పాకుతుందో అంత స్పీడ్గా లైఫ్లో పైకి ఎదగడానికి ట్రై చేస్తారు వీళ్ళు ప్రధానంగా. అంటే ఏదో మెత్తగాను లేకపోతే బద్ధకంగాను లేజినెస్గా ఉండడానికి అసలు వీళ్ళకి ఇష్టం ఉండదు. అందులో చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఉత్సాహంగా ఉంటారు. వీళ్ళు సంతోషంగా, ఉత్సాహంగా అందరితో మాట్లాడుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ప్రతిదీ పరిశోధన చేస్తూ ప్రయోగాలు చేస్తూ చాలా సంతోషంగా ఉండేటటువంటి వ్యక్తులుగా వీళ్ళు కనపడడం మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా. అలాగే తల్లిదండ్రులు అంటే విపరీతమైన ఇష్టం. తల్లిదండ్రులకి సపోర్ట్ చేయడం కానీ లేదా వాళ్ళకి సహాయం చేయడం కానీ, అన్నదమ్ములతో అక్కడ చెల్లెలతో బాగా ఎక్కువగా రిలేషన్స్ మెయింటెనెన్స్ చేయడం కానీ, ప్రేమాభిమానాలు పంచడం కానీ, వాళ్ళకి సహాయాలు చేయడం కానీ, నేను ఉన్నానని భరోసా ఇవ్వడం కానీ, ఇవన్నీ వీళ్ళు బాగా చేస్తారు. తల్లిదండ్రులు కూడా అంతే సపోర్టివ్గా ఉంటారు. వీళ్ళు ఏదైనా పని చేస్తున్నా, ఏదైనా తల్లిదండ్రులు ఏదైనా వ్యాపారాలు చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా కూడా వీళ్ళు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కానీ ఇలాంటి వాటిలో చాలా ఎక్కువగా ఎదుర్కొంటారని చెప్పచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు అందం, చాలా అందమైనటువంటి వ్యక్తులు, గుణవంతులు అని చెప్పచ్చు. శారీరక బలం ఉన్నటువంటి వాళ్ళు, వ్యాయామాలు, ఎక్సర్సైజులు బాగా చేయగలుగుతారు, బాగా వాకింగ్లు బాగా చేయగలుగుతారు, తట్టుకోగలుగుతారు సమస్య వస్తే, ఓర్పు సహనం బాగా ఉంటాయి. వీళ్ళలో ఇమ్యూనిటీ బాగుంటుంది, రోగాలు వచ్చినప్పుడు తట్టుకునేటటువంటి శక్తి, ఏదైనా రోగాలు వచ్చినా తొందరగా దాన్ని రికవరీ చేసుకోగలిగేటటువంటి శక్తి వీళ్ళకి బాగా ఉండడం కారణం చేత వీళ్ళు శారీరకంగా మంచి దృఢంగా ఉంటారని చెప్పచ్చు. అందంగా, పొడుగ్గా, సన్నగా, తెల్లగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తక్కువగానే వీళ్ళలో ఉపకాయం రావడం కానీ, అతిగా లావడాలు కానీ తక్కువగా చూస్తూ ఉంటాం. అరుదుగా చూడటానికి మొహం వీళ్ళకి కొంచెం కోరగా ఉన్నా కూడా చాలా అందంగా ఉంటారని చెప్పచ్చు. చక్కని శిరోజాలు, చక్కని పళ్ళ వరస, కొంచెం నుదురు పెద్దగా ఉండడం కానీ, కళ్ళు పెద్దగా ఉండడం కానీ ఉంటాయి వీళ్ళకి. అలాగే కంఠం కానీ అది కానీ చాలా స్పష్టంగా ఉంటుంది, వీళ్ళకి గంభీరంగా ఉంటుందని చెప్పొచ్చు. బేస్ వాయిస్ తోటి ఉంటారు. ఆడవాళ్ళకు కూడా మంచి స్వీట్ వాయిస్, సింగర్స్గా కానీ లేకపోతే ప్లేబ్యాక్ సింగర్స్గా కానీ చాలా బాగా వీళ్ళు రాణించగలుగుతారని చెప్పచ్చు. పాటలు పాడినా ఏం చేసినా వీళ్ళలో చాలా మంచిగా అందమైనటువంటి కంఠస్వరం ఉంటుంది వీళ్ళకి. అలాగే హావభావాలు బాగా పలికించగలుగుతారు. సినిమా రంగంలో కూడా బాగా రాణించగలుగుతారు. అద్భుతమైనటువంటి చూసిన వెంటనే ఆకట్టుకునేలా వీళ్ళు ఉండడం వలని ఎక్కువ వేళకి సినిమా రంగంలో అవకాశాలు బాగా వస్తాయని చెప్పచ్చు. అంటే దీనికి సంబంధించినటువంటి రాశి మృగశిర నక్షత్రానికి సంబంధించిన రాశి వృషభ రాశి అవుతుంది కదా. రాశి అధిపతి శుక్రుడు అవుతాడు. అలాగా రాశికి సంబంధించినటువంటివి. ఆ కారణంగా శుక్రుడు అధిపతి అవడం వల్ల కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువగా వీళ్ళకి సినిమా రంగం కానీ, కళారంగం కానీ, రాజకీయ రంగం కానీ, వ్యాపార రంగం కానీ ఇలాంటి వాటిలో బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులుగా తయారవుతారని చెప్పి. 2 పాదాలు మిథున రాశి అనుకుంటా కదా గురుగారు. 2 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. అంచేత వీళ్ళకి ఏంటంటే అది ఇది కలిసినా కూడా ఎలా చూస్తున్నా కూడా వీళ్ళకి శుక్రుడు యొక్క అనుకూలత ఉంటుందని చెప్పచ్చు. ఈ యొక్క కుజుడి యొక్క అనుకూలత బాగా ఉన్న కారణం చేత ప్రతి పనిలోనూ విజయం బాగా పొందగలుగుతారని చెప్పచ్చు. వీళ్ళకి పట్టుదల ఎక్కువ, పట్టుదల, ఓర్పు, సహనం బాగా ఉన్న కారణం చేత చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు చదువులో కానీ, ఆటపాటల్లో కానీ స్పోర్టివ్గా ఉంటారు.
ఒక క్రికెట్ ఆడినా, ఒక క్యారమ్ బోర్డ్ ఆడినా, చెస్ ఆడినా, ఇంకొకటి ఆడినా కూడా, మైండ్ గేమ్స్ ఆడినా కూడా స్పోర్టివ్గా ఆడగలుగుతారు. కాబట్టి తొందరగా ఆ యొక్క వ్యవహారాల్లో, చదువుల్లో కానీ ఎక్కువగా విజయాలు పొందగలుగుతారు. ఓకే. అంటే చిన్నప్పుడు బాల్య దశలో వీళ్ళకి అంటే చదువులో బాగుంటారు గురుగారు, బాగా బాగుంటారు, చదువులో బాగానే ఉంటారు. కానీ ఎక్కువగా ఏంటంటే చదువు కన్నా అనవసరమైన నావిగేషన్స్ పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. చదువు బాగానే చదువుతారు, కానీ చదువుతో పాటుగా జనరల్ పరమైన నాలెడ్జ్ కానీ, చుట్టుపక్కల స్పోర్ట్స్ అని కానీ, ఇంకోటి కానీ వాటి పట్ల కూడా వీటికి అవగాహన బాగా ఉండడం కారణం చేత పరిపరి విధాల వీళ్ళ మైండ్ సెట్ తిరుగుతూ ఉంటుందని చెప్పచ్చు. అన్నిట్లో ఒక వేలేస్తారంట. ఎగ్జాక్ట్లీ, తలకొక్కాలు వేయడం అన్నీ నేర్చుకోవాలనుకుంటారు వీళ్ళు. కాబట్టి అలాంటి వాటిలో బాగుంటుంది వీళ్ళకి. గణిత శాస్త్రం, అలాగే సోషల్ స్టడీస్, బాహ్య ప్రపంచంలో ఉండే కరెంట్ అఫైర్స్, ఇలాంటి వాటి పట్ల చక్కని అవగాహన బాగా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. స్టడీస్లో బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. కాకపోతే చదువుకు మించిన తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. చదవడం వేరు, చదువుతో సంబంధం లేని తెలివితేటలు వీళ్ళకి బాగా ఉన్న కారణం చేత కాలేజీలో లెక్చరర్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వీళ్ళని బాగా ఇచ్చేస్తారనమాట. బాగా అంటే ఇష్టపడతారు. ఎందుకంటే వీళ్ళు జనరల్ నాలెడ్జ్ బాగుండమ్మనాన్ని. ఆఖరికి ఒకనొక దశలో లెక్చరర్స్కి, టీచర్స్కి కూడా వీళ్ళు కొన్ని ప్రత్యేక విషయాల పట్ల సూచనలు, సలహాలు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పచ్చు. అర్థమైంది మీకు? అంటే అన్ని బయట విషయాలు తెలుస్తాయి వీళ్ళకి. అర్థమైందా? అలాగా చదువు అయితే బాగుంటుంది. చదువుకు మించిన తెలివితేటలు ఉంటాయి. పోటీతత్వం ఉన్నా కూడా పెద్దగా వీళ్ళు ఏమీ అతిగా టెన్షన్, ఒత్తిడికి గురవరు. పోటీ పడతారు కానీ కష్టపడతారు. వస్తాయి, లేకపోతే లేదు. కష్టపడడం మాత్రం కష్టపడతారు. లేదనుకోండి టేక్ ఈజీగా తీసుకుంటారు. మార్కులు రాకపోయినా లేదు తప్ప కింద పడిపోయి, బాధపడిపోయి, కుమిలిపోయి ఏవో ఎక్కడికో వెళ్ళిపోరు వీళ్ళు. కాబట్టి వీళ్ళ మీదకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది వీళ్ళకి. చదవకపోయినా పర్వాలేదు, నాకు తెలివితేటలు ఉన్నాయి, చదువు కారణాన్ని నేను ఏదో చేయగలను ఒకవేళ చదువు రాకపోయినా. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల వీళ్ళు భయపడరు. చదువు విషయంలో ఏదైనా తేడా వచ్చినా, మార్కుల విషయంలో ఏదైనా తేడా వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా పెద్దగా ఏమి టెన్షన్ అయితే పడరని చెప్పచ్చు. గురుగారు, వివాహ దశ అంటే కుటుంబ పరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? కుటుంబ దశ పరంగా చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి యుక్త వయసులో ప్రేమ వ్యవహారాలు బాగా ఉన్న కారణం చేత ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశాలు వీళ్ళకి కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. సాధారణంగా వీళ్ళలో ఎక్కువ ఏంటంటే ఆకర్షితులకు గురవుతారు. అందంగా వీళ్ళు ఉండడం వల్ల, వీళ్ళు కూడా అందాన్ని ఇష్టపడడం వల్ల ఎక్కువగా వీళ్ళకి అందం అంటే చాలా ఇష్టం. అంతే అందమైన మనుషులనే కాదు, అందంగా ఏదైనా ఒక బొమ్మ కనపడినా, ఒక వస్తువు కనపడినా, ఒక నేచర్ కనపడినా, ఒక ప్రాంతం కనపడినా ముందర ఆగిపోతారు అక్కడికి. సో ఎంజాయ్ చేస్తారు, ఆ బ్యూటీ పరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి అందాన్ని ఆస్వాదించే గుణం అంటారు చూసారు తెలుగులో. అలాగే వీళ్ళు అందాన్ని ఆస్వాదించే లక్షణాలు వీళ్ళకి బాగా ఉన్న కారణం చేత కొంచెం ఎక్కువగా ప్రేమకి బాగా బద్దులు అవుతారని చెప్పచ్చు. ఎక్కువగా మనుషులు ప్రేమించడానికి, ఇష్టపడడానికి, కోరికల కోసం కానీ, లేకపోతే తిరగడానికని కానీ, రిలేషన్స్ పెట్టుకోవడానికి కానీ చిన్నప్పటి నుంచి ఉబలాటం బాగా ఉంటుంది. నాకు తెలిసి కాలేజీ వయసులోనో, యుక్త వయసులోనే వీళ్ళు సాధారణంగా చాలా ఎక్కువ పరిస్థితికి వెళ్ళిపోతారు. వీళ్ళు గీతలు దాడుతారు అన్నమాట. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. కాకపోతే కంగారు ఎక్కువ వీళ్ళకి. ప్రతి విషయంలోనూ కూడా అతి ఆత్రం అంటారు చూసారా, అది ఎక్కువ అనమాట. ఎందుకంటే కుజుడు అధిపతి కదా, చేత కంగారు, ప్రతి నిర్ణయము తొందరగా తీసుకోవడం. అది లవ్ చేసే విషయంలో కానీ, శారీరక కలయికల విషయంలో కానీ, పెళ్లి విషయంలో కూడా కంగారు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు చాలా ఎక్కువ ఉన్న కారణం చేత వీళ్ళు కొంచెం జాతకాలు సరిగ్గా చూపించుకోకపోతే కనుక వీళ్ళ జీవితంలో లవ్ ఫెయిల్యూర్స్, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా జాతకం చూపించుకునే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, లేదా ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేసుకోవాలి. కాకపోతే ఈ కుజుడికి సంబంధించి కానీ, రాహువుకి సంబంధించి కానీ, గురుడికి సంబంధించినటువంటి వాడు కానీ కుజు దోషాలు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేసుకోవడము. తద్వారా వివాహం విషయంలో నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక వివాహం విషయంలో వీళ్ళు దెబ్బతినకుండా ఉంటారు. రెండో పెళ్ళిళ్ళు అవి జరగకుండా ఉంటాయి. లేదనుకోండి ఆ పరిణామాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు చేసుకున్న పెళ్ళిళ్ళు అడ్జస్ట్మెంట్ లైఫ్లు ఉంటాయి, అండర్స్టాండింగ్ లైఫ్లు. అది పెద్ద సమస్య. ఎందుకంటే పెళ్లి చేసుకుని నచ్చక, అండర్స్టాండింగ్ లేక జీవితాంతం భరించడం అనేది పెద్ద నరకం. అది అర్థమైంది మీకు? ఒక మనుషులకి ఇద్దరికి అంటే భార్యాభర్తలకు సరైన బాండింగ్ లేకుండా బలవంతంగా చేసే కాపురాలు ఉంటాయి చూసారా, అది నిత్య నరకం అంటారు దాన్ని. ప్రశాంతంగా ఉండలేరు వాళ్ళు. ఆ తప్పు నిర్ణయాలన్నీ కూడా జాతకంలో ఉండే దోషాల వల్ల ఆధారపడిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళకు అనుకోండి సప్తమ దోషం ఉంటుంది, కలత్రస్థాన దోషం. ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలో తప్పుడు వ్యక్తులు జీవితంలోకి రావడానికి, లైఫ్ పార్ట్నర్స్ అవ్వడానికి కారణాలు అవుతూ ఉంటాయి. అందులో ఖచ్చితంగా వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాతక పరిశీలన చేయించుకునే మ్యారేజ్ చేసుకోవాలి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకాలు చూస్తాం. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు పంపిస్తే మేము జాతకం చూసి ఏ నిర్ణయం తీసుకోవాలి, లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఏ టైంలో వివాహం చేసుకోవాలి,
ఇలాగ ఇవన్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తాం, లేదా పరిహారాలు చేస్తుంటాం. కాబట్టి అలా చేసుకోవడం వీళ్ళకి చాలా ముఖ్య సూచన వీళ్ళ జీవితంలో. ఎందుకంటే దానివల్ల వీళ్ళ జీవితంలో ప్రొఫెషనల్గా ఎదిగే సమయంలో కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, మ్యారిటల్ లైఫ్ సరిగ్గా లేదనుకోండి వాళ్ళ ప్రొఫెషన్ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇంట్లో పోరు ఉందనుకోండి వాళ్ళకి ఏమి చెయ్యాలనిపించదు. ఫస్ట్ ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేరు, వ్యాపారాలు సరిగ్గా చేయలేరు, నష్టపోతుంటారు. సపోర్ట్ ఉండాలి వెనకాల, భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ. ఆ సపోర్ట్ వీళ్ళకి చాలా అవసరం చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ, వీళ్ళకి మైండ్ బాగుందనుకోండి, మైండ్ సెట్ బాగుంది, ఇంట్లో ప్రశాంతత ఉందనుకోండి, వీళ్ళు దేనైనా సాధించుకురాగలరు. బయటికి వెళ్ళి ఏదైనా నగ్గి రాగలరు, ఎవరి మీదైనా పోరాడి నెగ్గగలగరు. కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రశాంతత, మంచి రిలేషన్ కావాలి, మంచి భార్యాభర్త అనుకూలత కావాలి. కానీ వీళ్ళు చేసే పొరపాట్లు అది లేకుండా చేస్తాయి వీళ్ళకి, అది నేను చెప్పగలిగేది. కాబట్టి ఆ విషయంలో ఆ యుక్త వయసులో ఆ 10 years వయసు అనుకోండి, 16 నుంచి 26 అనుకోండి, ఆ బౌండరీ వయసులో మాత్రం కంపల్సరీగా కేరింగ్ తీసుకోవాలి. ఆ వయసులోనే ఉద్యోగాల విషయంలో కానీ వ్యాపారాల విషయంలో కానీ తప్పుడు నడకలకి అవకాశాలు ఉన్నాయి. కంగారుగా ఉద్యోగాల్లో జాయిన్ అయిపోవడాలు, కంగారుగా ఇంక నాకే ఉద్యోగం రాదేమో అని భయపడిపోతుంటాడు, కంగారుగా పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలున్నా వదులుకుని వ్యాపారాలు చేయడాలు, ఇవన్నీ పెద్ద సమస్యలు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వయసులో కూడా వీళ్ళు ఆ విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకంతా ఈ కన్ఫ్యూజ్ మైండ్ వదిలేయడానికి 30 ఏళ్ళు పడుతుంది వీళ్ళకి. ఈ కంగారు పనులు, ఆవేశపు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, రాంగ్ డెసిషన్స్ తీసుకుని వాటన్నిటి నుంచి బయటపడడానికి 30 ఏళ్ళు పడుతుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏ రంగంలో ఉంటారు గురుగారు? ఎక్కువగా ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే ఎలాంటి రంగాలు కలిసి వస్తాయి అంటారు? జాతకంలో కనుక వీళ్ళకి గురుడు బలంగా ఉండి అదే కనుక శని బలంగా ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఉద్యోగాలు బాగా సెటిల్ అవుతారు. గవర్నమెంట్ ఉద్యోగాలు, రవి కూడా బలంగా ఉండి శని కూడా బలంగా ఉండి కుజుడు కూడా బలంగా ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, పోలీస్ పరమైనటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వాటిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, లేదా టీచర్స్గా కానీ బ్యాంక్ పరమైనటువంటి ఉద్యోగాలు కానీ, లేదా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కానీ బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు వీళ్ళు. అదే కనుక వీళ్ళ జాతకంలో కనుక రాహు బలంగా ఉండి కనుక లగ్న దృష్టి మీద మంచి అవకాశాలు ఉండి గురుడు కూడా బలంగా ఉన్నట్లయితే కనుక వీళ్ళు విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వడానికి, విదేశాల్లో డబ్బు బాగా సంపాదించడానికి, స్థిరత్వం పొందడానికి, అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు చేయడానికి బ్రహ్మాండమైన యోగం ఉంటుంది. అదే వీళ్ళ జాతకంలో కనుక వీళ్ళకి శని బలంగా ఉండి కనుక, లేకపోతే కనుక శనితో పాటుగా వీళ్ళకి బుధుడు బలంగా ఉండి శుక్రుడు బలంగా ఉంటే కనుక వీళ్ళు వ్యాపారాలు చేయడానికి బాగా ఇష్టపడతారు, వ్యాపారంలో డబ్బులు బాగా సంపాదిస్తారు, వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీటన్నిటితో పాటుగా వీళ్ళకి కనుక రవి కూడా బలంగా ఉంటే కనుక వీళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ, లేదా రాజకీయ రంగంలో ఉంటూ వ్యాపారాలు చేయడం కానీ, ఇలాంటి వాటిలో బ్రహ్మాండమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు. పౌల్ట్రీ వ్యాపారం, లెక్కర వ్యాపారం, లేకపోతే కనుక ఈ నాన్ వెజ్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి రిలేటెడ్ వ్యాపారాలు, అలాగే ఈ పౌల్ట్రీకి సంబంధించిన వాటితో పాటుగా ఈ పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి డైరీ ఫారాలు, ఐస్ క్రీమ్ షాపులు, టీ షాపులు, హోటల్స్, ఇలాంటి బిజినెస్లతో కూడా వీళ్ళు బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్లోను కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ఇలాంటి రంగంలో కూడా వీళ్ళు బాగా ఎక్కువగా డబ్బులు సంపాదించుకోగలిగే అవకాశాలు ఉంటాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటివి, అలాగే హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ జాతకంలో కనుక రవి కానీ శని కానీ బలంగా ఉంటే కనుక ఇలాంటి వ్యాపారాలు చేసి విపరీతంగా డబ్బు సంపాదించగలుగుతారు. కానీ ఈ వ్యాపారాలు ఏవి చేయాలన్నా కూడా ఈ జాతకంలో కాంబినేషన్ సరిగ్గా లేకపోయినా, నడుస్తున్న దశలు బాగలేకపోయినా, అంతర్దశల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ టైంలో వీళ్ళు ఈ వ్యాపారాలు ప్రారంభం చేస్తే మాత్రం ఇనీషియల్గా నష్టపోతారు. అందునే నేను ఎప్పుడైనా ఒకసారి చెప్పేది జాతకం చూపించుకునే మీరు వ్యాపారాలు ప్రారంభం చేయండి. అప్పుడు ఏమవుతుంది, టైం చెప్తాం మేము, ఈ టైం బాగలేదు, ఈ 2 ఏళ్ళు ఆగు, లేకపోతే 4 ఏళ్ళు ఆగు, లేకపోతే లేదు ఇప్పుడు టైం చాలా బాగుంది ఇప్పుడే ప్రారంభం చేయి, లేదా రుణం తీసుకుని ప్రారంభం చేయని చెప్తాం, లేదా ఏదైనా పరిహారాలు చేస్తాం. తద్వారా వీళ్ళు ఏంటంటే వ్యాపారాల్లో కోట్లు సంపాదించగలుగుతారు, అఖండమైనటువంటి విజయం పొందగలుగుతారు. రాజకీయ పరంగా కూడా మంచి మంచి సీట్లు సంపాదించుకోగలుగుతారు. నిష్ణాతులైనటువంటి వ్యక్తులతో వీళ్ళకి రిలేషన్స్ ఉంటాయి. అంటే కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి చూడండి, వాళ్ళ డీల్స్ వస్తాయి వీళ్ళకి. ఎప్పుడైనా నేను చెప్పాను చూసారా ఇందాకను, ఎప్పుడైనా కమ్యూనికేషన్స్ అనేటివి ఉన్నాయనుకోండి, అది ఎదుగుదలకి చాలా ముఖ్యం. మంచి వ్యక్తులతోటి ఉంటే వాళ్ళ ద్వారా మనకి పెద్ద పెద్ద డీల్స్ వచ్చాయి అనుకోండి, కాంట్రాక్ట్స్ను, తొందరగా మనం ఎదుగుతాం.
అలాంటి అవకాశాలు వీళ్ళకి కూడా జాతకంలో ఉండేటటువంటి గ్రహ బలాల వల్ల ఉంటాయి కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ వీళ్ళ జాతకంలో జీవితంలో. గురుగారు విదేశీ యోగం ఉందా వీళ్ళకి? ఇందాక చెప్పాను కదా, రాహువు చాలా ముఖ్యం విదేశానికి సంబంధించి, గురుడు చాలా ముఖ్యం. అది బలంగా ఉంటే విదేశాలు వెళ్తారు, సెటిల్ అవుతారు. వీళ్ళు కంపల్సరీగా లేటుగానైనా విదేశాలు వెళ్తారు. అంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత 40 ఏళ్ళు వచ్చినా 45 ఏళ్ళు వచ్చినా కూడా వీళ్ళకి విదేశీ యోగాలు పోవు వీళ్ళకి. అంచేత ఇనీషియల్గా వెళ్ళలేకపోయినా, చదువుకునే వయసులో వెళ్ళలేకపోయినా లేటుగానైనా వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు విదేశాలు వెళితే మాత్రం పాతుకుపోతారు, చాలా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. కానీ యోగం ఈజీగా రాదు వీళ్ళకి, చాలా బలం ఉండాలి జాతకంలో. ఖచ్చితంగా జాతకం చూపించుకుని పరిహారాలు చేసుకుని వెళ్ళండి. లేదా వీసాలు అప్లై చేసే సమయంలో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వేసాలకు సంబంధించినటువంటివి కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. గణపతి అధర్వ శీర్షోపనిషత్తు అని ఒకటి ఉంటుంది, అది మనం పారాయణ చేసి హోమాలు చేస్తూ ఉంటే వేసాలు ఈజీగా వస్తూ ఉంటాయి. ఇలాగా కొంచెం జాగ్రత్తలు తీసుకుని వెళ్తూ ఉంటే కనుక వేసాలు వచ్చి విదేశాలు వెళ్ళి బాగా సెటిల్ అవుతారు వీళ్ళు. ఇంకా నక్షత్ర పొంతన గురించి గురుగారు, వీళ్ళకి వివాహ ప్రయత్నం చేస్తున్నా లేకపోతే స్నేహం కోసం కానీ వ్యాపారం కోసం, ముఖ్యంగా వ్యాపారంలో పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో ఏ నక్షత్రాల వాళ్ళతో వీళ్ళు ఎక్కువగా చేయొచ్చు అంటారు? తప్పకుండా. అయితే మృగశిర నక్షత్రంలో ఉండేటటువంటి స్త్రీలు ఏ పురుషులను వివాహం చేసుకుంటే బాగుంటుంది ఒకటి. తర్వాత వీళ్ళు ఏ ఏ వ్యక్తులతో వ్యాపారాలు చేస్తే బాగుంటుంది ఒకటి. ఎవరితో స్నేహం చేస్తేను రిలేషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు మీది మృగశిర నక్షత్రం అనుకోండి, మీరు మృగశిర నక్షత్రం 1-2 పాదాల వాళ్ళతోటి, అంటే మీ నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి, అలాగే అశ్విని నక్షత్రం, అలాగే మృగశిర 2వ పాదం, మృగశిర 2-3 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం, పునర్వసు 3-4 పాదాల వారు, పుష్యమి, పుబ్బా నక్షత్రం, ఉత్తర 1-2 పాదాలు, హస్త 1వ పాదం, చిత్త 1-2 పాదాలు, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట 2-3 పాదాల వారు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం 3-4 పాదాల వారు, రేవతి నక్షత్రం వారు. వీళ్ళతోటి కనుక వీళ్ళు ఏదైనా వ్యవహారం నడిపినా వ్యవహారం చేసినా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదే వీళ్ళు కనుక మృగశిర నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు అనుకోండి, వీళ్ళకి అశ్విని, భరణి, కృత్తిక 1-2 పాదాల వారు, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం 3-4 పాదాల వారు, మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం 1-2 పాదాల వారు, హస్త 1వ పాదం, చిత్త 2వ పాదం వాడు, అలాగే స్వాతి, విశాఖ 3 పాదాలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, రేవతి. ఈ నక్షత్రాల వాళ్ళతో వివాహాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, రిలేషన్స్ పెట్టుకోవచ్చు, లావాదేవీలు జరుపుకోవచ్చు. మగవారైనా ఆడవారికైనా సరే ఇలా చేసుకోవచ్చు. ఓకే గురుగారు, వీళ్ళకి కలిసి వచ్చే దిక్కు, సంఖ్య, వారం ఇవి తెలియజేస్తారా? తప్పకుండా. వీళ్ళకి ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి వారం కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రాధిపతి కాబట్టి మంగళవారం వీళ్ళకి బాగా ఎక్కువగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే వీళ్ళకి కలిసి వచ్చే దిక్కు దక్షిణం దిక్కు బాగా కలిసి వస్తుంది, సౌత్. ఇక కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, కుజుడికి సంబంధించిన రంగు కాబట్టి. అదృష్ట సంఖ్య 5 వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, లక్కీ నెంబర్ కాబట్టి. ఫోన్ నెంబర్స్లో కానీ లేదా వాహనాల మీద రిజిస్ట్రేషన్ టోటల్ నెంబర్స్ కానీ ఇవి 5 వచ్చేలా చూసుకున్నట్లయితే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చివరిగా గురుగారు, మన క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి అసలు ఏ క్షేత్ర దర్శనం అయితే కనుక ఈ మృగశిర నక్షత్రం పాదాల వారిగా చెప్పండి గురుగారు. తప్పకుండా. ఇప్పుడు మృగశిర నక్షత్రం వాళ్ళకి 4 పాదాల వరకు 4 క్షేత్రాలు విడివిడిగా చెప్తారు. మొట్టమొదటి పాదం వారు అంటే మృగశిర నక్షత్రం 1వ పాదం వారికి శీల అనే ఒక గ్రామం ఉంది, రామచంద్రపురం అంటే ద్రాక్షారం దగ్గరలోనే ఉంది ఇది. శీల అనే గ్రామంలో శ్రీ మృగశీర్షేశ్వర స్వామి వారు అని పేరు ఆయనకి, మృగశీర్షేశ్వర స్వామి వారు. అంచేత ఆయన్ని దర్శనం చేసుకోవాలి. నక్షత్రానికి సంబంధించిన దేవుడు ఆయన. ఇక 2వ పాదం వారు ఉన్నారనుకోండి, ఆర్యావటం అని ఒక గ్రామం ఉంది. ఆర్యావటంలో శివాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం, దాన్ని దర్శనం చేసుకోవాలి. ఇక 3వ పాదం వారు మునిపల్లె అనే గ్రామం ఉంది. ఆ మునిపల్లె గ్రామంలో శ్రీ మణికంఠేశ్వర స్వామి వారు ఉంటారు, ఆయన దర్శనం చేసుకోవాలి. ఇక మృగశిర నక్షత్రం 4వ పాదం వారు అనుకోండి, ఎండమూరు అనే గ్రామం ఉంది. అక్కడ శ్రీ ఇందు మౌళీశ్వర స్వామి వారు ఉంటారు, శ్రీ ఇందు మౌళీశ్వర స్వామి, ఆయన దర్శనం చేసుకున్నట్లయితే కనుక వీళ్ళకుండే గ్రహ దోషాలు తొలుగుతాయి, నక్షత్రపరమైన దోషాలు తొలుగుతాయి, నక్షత్రపరంగా బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా తొందరగా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఎవరిన అవకాశం ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆలయాలన్నీ కూడా, ద్రాక్షారామ అనే క్షేత్రం ఉంది కదా తూర్పుగోదావరి జిల్లాలో, అక్కడ దానికి సరౌండింగ్గా 30 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉంటాయి ఈ గ్రామాలన్నీ కూడా. కాబట్టి అందరూ ద్రాక్షారం వచ్చి మొట్టమొదట భీమేశ్వర స్వామివారిని, కుమారారామ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి ముందుగా. అయిన తర్వాత అక్కడి నుంచి మీకు ఇవన్నీ దగ్గరగా కాబట్టి
మీకు కావాల్సిన ఆలయాన్ని దర్శనం చేసుకున్నట్లయితే పంచారామ క్షేత్రం దర్శనం చేసుకుంటూ అవుతుంది, ఈ గుడిని కూడా దర్శనం చేసుకుంటూ అవుతుంది. కాబట్టి మీకు చాలా విశేష ఫలితం కనపడుతుంది. కాబట్టి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అది వాళ్ళ జీవితం అనేది ఒక టర్న్ కి వెళ్తుంది, బ్రహ్మాండమైన లైఫ్ టర్న్ అవుతుంది, అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళ నక్షత్రానికి సంబంధించినటువంటి పాదానికి సంబంధించి ఎగ్జాక్ట్ ఆలయం కాబట్టి ఫలితం ఇన్స్టెంట్ గా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఎవరికో తలకాయ వచ్చింది, తలకాయ మాత్ర వేస్తే తలకాయ తగ్గిపోతుంది. అదే బీపీ మాత్రం, షుగర్ మాత్రం, ఇంకో మాత్రం వేస్తే ఎందుకు పనిచేయదు. మనకి ఏ సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉందో అక్కడికి వెళితే ఇన్స్టెంట్ గా రిజల్ట్ వస్తుంది కదా. ఇది కూడా అలాంటిదే, మనకు సూట్ అయ్యేది. కాబట్టి అవకాశం ఉంటే చక్కగా వెళ్ళండి. చివరిగా గురుగారు, ఈ మృగశిర నక్షత్రం వల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటంటారు? అసలైన విషయం ఇదే. మృగశిర నక్షత్రం వాళ్ళే ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే సాధారణంగా మృగశిర నక్షత్రం వాళ్ళు అంటే కనుక నేను ఇందాక చెప్పినట్టుగా కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది. కంగారు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో వ్యాపారం చేసేటప్పుడు కానీ, ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ ఎక్కువగా ఆటుపోటులు ఎదుగుతుంటాయి. వీళ్ళకి మెంటల్ టెన్షన్లు బాగా అనుభవిస్తారు, మనోవేదనకు గురవుతూ ఉంటారు, మానసిక వైక్లభ్యాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకి రిలేషన్షిప్స్లో కూడా బాగా ఎక్కువగాను స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఇష్టపడితే తొందరగా వదులుకోలేక, రిలేషన్స్లో బ్రేకప్స్ జరిగితే తట్టుకోలేక, అలాగే కావాల్సిన వాళ్ళు దక్కక, లవ్ మ్యారేజ్ విషయంలో కానీ, లేదా ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో ఈ ప్రేమపరమైనటువంటి విషయాలు కానీ, లేదా కొంచెం ఈ బాండింగ్స్, వివాహేతర సంబంధాల విషయాల్లో కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి. అలాగే పురుషులైతే కనుక వ్యసనాలకి బానిసలు అవ్వడం కానీ, లేదా కొంచెం స్నేహితుల వల్ల మోసపోవడాలు కానీ, నరదృష్టి నరఘోష వల్ల ఇబ్బందులు పడ్డాలు కానీ, ఇలాంటి వీళ్ళ జీవితంలో చాలాసార్లు ఇబ్బంది అవుతుంటాయి. అలాగే పర్టికులర్ సమయంలో మాత్రం వీళ్ళ జీవితంలో జాతకంలో గ్రహాలు బాగులేనప్పుడు కానీ, దశలు బాగులేనప్పుడు కానీ, ఏలినాటి శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు కానీ, లేదా కొన్ని రకాల కాలసర్ప దోషాలు కనుక జాతకంలో ఉన్నప్పుడు కానీ వీళ్ళు పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కోవడాలు, అనవసరమైన తగాదాలు ఇరుక్కోవడాలు, దెబ్బలాటలు, గొడవలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, రావాల్సిన ఆస్తులు ఎవరికో పోతుండడాలు, కోర్టు వివాదాలు పరిష్కారాలు అవ్వకపోవడాలు, సులువుగా తేలిపోయే సమస్యలే పెద్ద పెద్దగా సాగదీసుకుంటూ ఉండడాలు, ఇలాగ మానసిక పరమైనటువంటి బెంగ, భీతి, భయాలు, అలాగే ఇరుగు పొరుగు వారితోటి లేదా చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు కానీ, కావలసిన వాళ్ళతో గొడవలు కానీ, కుటుంబ సభ్యులతో గొడవలు కానీ, అన్నదమ్ములతో వివాదాలు కానీ, భార్యాభర్తల మధ్య అనవసరమైన తగాదాలు కానీ, ఇవన్నీ వీళ్ళ జీవితంలోనూ పర్టికులర్ సమయంలో జాతకంలో గ్రహాలు దశలు బాగోలేనప్పుడు బాగా ఎక్కువగా వీళ్ళు పీడిస్తూ ఉంటాయి. అలాగే తెలిసి కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వీళ్ళు తప్పులు చేస్తారు. పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, డబ్బులు లావాదేవీలు జరిపేటప్పుడు కానీ, అప్పులు చేసే విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ, లేదా ఏది పడితే అది కొనేయడం విషయంలో కానీ, లేదా ఎవరికో చూపించడం కోసం, గొప్ప కోసం పోయి వీళ్ళు చేసే నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాల వల్ల కానీ వీళ్ళు ఆర్థికంగా చాలా నలిగిపోతారు కొన్ని సమయంలో. ఆ సమయంలో వీళ్ళకి చాలా జాతక బలం అవసరం. అందుకని మాలాంటి వాళ్ళు సంప్రదిస్తే మీ జాతకాలు చూసి అలాంటి వాటికి పరిహారాలు చేయిస్తుంటాం. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు అది పంపిస్తే అప్పుడు ఇలాంటి సమస్యల నుంచి వీరు బయటపడగలిగి సక్సెస్ అయితే బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు. ఇక వీళ్ళ పాజిటివ్స్ చూసుకుందాం. వీళ్ళకి సహాయ గుణం చాలా ఎక్కువ, దాన గుణం చాలా ఎక్కువ. ఎదుటివాడు ఆపదలో ఉన్నాడంటే ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా కాపాడతారు. అలాగే ప్రేమించారా ప్రాణం ఇస్తారు, స్నేహితులకి చాలా ప్రాణం ఇస్తారు. కుటుంబం అంటే విపరీతమైనటువంటి ఇష్టం ఉంటుంది వీళ్ళకి. కుటుంబం మీద ఏగ వాళ్ళనివ్వరని చెప్పచ్చు. ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసం త్యాగాలు చేసుకోవడం వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే చోట కానీ, వ్యవహారాలు చేసే చోట కానీ కష్టపడతారు బాగాను, ఒళ్ళు దాచుకోరని చెప్పచ్చు. వీళ్ళు వ్యాపారాలు చేసే చోట కూడా ఎక్కువ నలిగిపోతారు వీళ్ళు, కానీ సక్సెస్ని చాలా బాగా చూస్తారు. కానీ వీళ్ళు ఎక్కడైతే సక్సెస్ వచ్చిందో అక్కడ ఆగరు వీళ్ళు, ఇంకా పై మెట్టు ఎదగాలనుకుంటారు. వీళ్ళకి ఆశ ఎక్కువ వీళ్ళకి. కాబట్టి అతిగా వీళ్ళు బాగా ఎక్కువ సంపాదించడానికి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి బాగా ప్రాకులాడతారు. వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఎక్కువ, అనేక రకాల భాషలు నేర్చుకోవడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, విదేశాల్లో ఉన్న కొన్ని రకాల వస్తువులు ఇక్కడ తెచ్చుకొని చమ్మడాలు కానీ, ఒకటి కన్నా ఎక్కువ వ్యాపారాలు చేయడం కానీ, ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలు చేయడం కానీ, ఇలా సంపాదన కానీ బాగా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండడం కారణం చేత వీళ్ళు చాలా తొందరగా లైఫ్లో ఎదగగలుగుతారు, డబ్బు బాగా సంపాదించగలుగుతారు. కానీ వీళ్ళ జీవితంలో ఎక్కువ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు మాత్రం వీళ్ళని ఖచ్చితంగా వేధిస్తాయి. వీళ్ళకి ఫుడ్ పరమైనటువంటి ఆహార లోల్యం వీళ్ళకి బాగా ఎక్కువ. కాబట్టి కొంచెం అది తగ్గించుకుని అలా అని మొత్తం వదిలేయక్కర్లేదు, పరిస్థితి జాగ్రత్తగా తీసుకుంటూ జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటే వీళ్ళు అనేక రకాల భోగాలని, సుఖాలని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రం బ్రహ్మాండంగా అనుభవిస్తారు. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా సంతాన సౌఖ్యం బాగుంటుంది వీళ్ళకి. కాబట్టి బహు సంతాన యోగ్యత, పిల్లలు బాగా సెటిల్ అవ్వడాలు, వెల్ సెటిల్ అవ్వడాలు, పిల్లలు వీళ్ళకి జీవితంలో అంత్యకాలం ముందు బాగా సహాయం చేయడం కానీ, ఆదుకోవడం కానీ, లేదా ప్రేమించడం కానీ, సేవ చేయడం కానీ, ఇలాంటి వాటిల్లో వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఆ రకంగా వీళ్ళు అదృష్టవంతులు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. భోగపరులు, భోగాలు అనుభవించడం కానీ,
ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, లగ్జరీ లైఫ్ని అనుభవించడం కానీ, బంగారం వస్తువులు కానీ, లేదా వాహనాలు కానీ, పరిపరి ఎక్కువ ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు, ఒకటి కన్నా ఎక్కువ గృహాలు కొనడం కానీ, ఇలాంటివి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ బాగా చేయడం కానీ, ఇష్టమైన ప్రాంతాలు, ఇష్టమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకి ఫ్యామిలీస్ తోటి తిరగడాలు కానీ, విహారయాత్రలు, విదేశీ యాత్రలు చేయడం కానీ, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు చేయడం కానీ బాగా చేయడం, లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కూడా వీళ్ళ జీవితంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఆ రంగా వీళ్ళ అదృష్టం. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురు? ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు. రక్త సంబంధ దోషాలు, హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బందులు, లివర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు వీళ్ళకి మధ్య వయసులోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళ్ళు బాగా వీక్ అవ్వడం కానీ, కళ్ళజోళ్ళు పడడం కానీ, శిరోవేదన కానీ ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఆదివారం నియమాలు పాటించడం కానీ, లేదా ప్రతి ఆదివారం ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి పూజ చేసుకోవడం కానీ చేసుకోవడాలు ఇలాంటి వీళ్ళకి చాలా అవసరం. మాస శివరాత్రులు రుద్రాభిషేకాలు చేయించుకోవడం లాంటివి, లేదా మా లాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మృత్యుంజయ హోమం, పరిహార శాంతి, ఆయుష్ హోమాలు ఇలాంటివన్నీ చేయిస్తుంటాం. ఆరోగ్యానికి సంబంధించి మహాసౌర హోమ పాశుపతాలు, ఇలా కొన్ని ప్రత్యేక హోమాలు ఉంటాయి. అవి చేయించుకుంటూ ఉండాలి కానీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టవు. సాధారణంగా దీర్ఘకాలిక రోగాలు ఏంటంటే సడన్గా హాస్పిటల్ పాలు చేసి శస్త్రచికిత్సలు కలగజేస్తూ ఉంటాయి. వీళ్ళకి అది ఎక్కువ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో. అలానే భయం అయితే ఏం పడక్కర్లేదు. ఎప్పుడైనా మనం వదిలేస్తే, ఇప్పుడు బీపీ ఉంది ఒక మనిషికి, ఉందని తెలిసిన వాడు మాత్రలు వేసుకుంటున్నాను అనుకోండి కంటిన్యూగాను, కొంచెం ఆవకాయలు తగ్గించాడు అనుకోండి, టెన్షన్ తగ్గించాడు, ఏమన్నదో నాకేమవుదో, నేనేం మాత్రం వేసుకోక్కర్లేదు, ఇష్టం వచ్చింది ఏమవుదు అనుకుంటే ఏమవుతుంది, అది దెబ్బ కొడుతుంది. అది అంటే ఆ మెంటాలిటీ చాలా ప్రమాదకరం అంటాను నేను. అది ఉండకూడదు అంటాను. వీళ్ళకి అలాంటివి ఉంటాయి ఒకసారి. అది చేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటే బాగుంటుంది లైఫ్. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మృగశిర నక్షత్రం గురించి అయితే కనుక గురుగారు మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇంకా మేమేమైనా మిస్ అయ్యామో అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం వీడియో అప్పుడు ఉపయోగపడుతుంది. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎలా అనిపించింది, మీకు ఎంత శాతం వరకు గురుగారు చెప్పిన లక్షణాలు ఉన్నాయి, ఎలా అనిపించిందో ఈ వీడియో మీకు అనేది కనుక కామెంట్లో తెలియజేస్తే మాకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ వీడియోని అయితే మృగశిర నక్షత్రం వాళ్ళందరికీ చేరేలాగా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి సమస్యలో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి నేరుగా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా.